భీమవరం నియోజకవర్గం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశం అయిపోయింది. దేని గురించి అన్నది మీ అందరికీ కూడా తెలుసు, ప్యాకాట్ గురించి. ఇది కొత్త ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయింది. ఈ 16 నెలల్లో విచిత్రం ఏంటంటే పోలీసు వారు 2 నెలల నుంచి ప్యాకెట్ క్లబ్లన్నీ కూడా ఆపేశారు. ఇది భీమవరంలో ప్రజలు అనుకునే మాట. ప్రతి ఒక్కరిని ఎవరినొక్కరిని అడిగినా మీడియా కాడి నుంచి అందరికీ తెలుసున్న బహిరంగ రహస్యం ఏంటంటే గత 14 నెలలుగా భీమవరంలో క్లబ్బుల్లో ప్యాకాట్ జరుగుతుందన్నది. ప్యాకాట్ వ్యవహారంలో ఒక ప్రజాప్రతినిధి లేదా అధికార కూటమికి సంబంధించిన ఒక వ్యక్తి ప్రతి క్లబ్ నుంచి 10 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడని, ఒక క్లబ్లో అయితే కనుక తన సొంతంగా 5 లక్షల బ్యాంక్, 5 లక్షల బ్యాంక్ అంటే నాకు అది సరిగ్గా తెలియదు కానీ అంటున్నారు, బయట చెప్పుకునేది ఏంటంటే 5 లక్షల బ్యాంక్ ఒకటి ప్రత్యేకంగా నిర్వహించుకుంటున్నారని. అంతేకాకుండా ఇంకా అనేక విషయాలు చర్చించుకుంటున్నారు ప్రజలు. బ్రాందీ షాపులకు సంబంధించి ఒక్కో షాప్కి నెలకి 4.5 లక్షల రూపాయలు తీసుకుంటున్నారని, ఇలాగ ఇంకా అనేక ప్రధానమైన ఆరోపణలు ఎన్నో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రజల్ని అడిగితే ఆటోమేటిక్గా ఎవరికాళ్ళు చర్చించుకుంటున్న విషయం ఇదంతా కూడా. నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. భీమవరం నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు, మీడియాకి తెలుసు, అఫీషియల్స్కి తెలుసు, అందరికీ తెలుసున్న విషయం ఇది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా తెలుసున్న విషయం ఇది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మొన్నైనా స్పందించి దీని మీద విచారణ జరపమని అనటం అనేది చాలా హర్షించదగ్గ పరిణామం. ఈ జరుగుతున్న వ్యవహారంలో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలర్ట్ అయ్యి అనేక మంది కూటమి ఎమ్మెల్యేలని అందరినీ హెచ్చరించడం కూడా మనం చూసాం, పత్రికల్లోనూ మీడియాలోనూ వాటిలోనూ. దాంట్లో భాగంగా ఆయన కఠినమైన చర్యలు తీసుకుంటాం వల్ల ఈ 2 నెలల మట్టి ఈ ప్యాకెట్ క్లబ్లు అన్నాయి మూతపడ్డాయి. దీన్ని మన అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి ఆయన్ని. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇది ఎలా వెళ్ళింది అంటే దాన్ని మనం ఇక్కడ లోతుగా ఆలోచించాలి. ఎవరు తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అంటే 14 నెలల మట్టి ఎవరైతే క్లబ్బుల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్న వాళ్ళు ఈ 2 నెలల బట్టి క్లబ్బులు ఆగిపోవడం వల్ల వాళ్ళకి ఆర్థిక వనరులకి గండి పడుతుందని చెప్పి ఒక పోలీసు అధికారిని టార్గెట్ చేసి ఆయన మీద పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేయడం అనేది ఇది చాలా దారుణం. ఇది ఏదైతే పోలీసు అధికారి మనకి ఎక్కడైతే ఆపేసాడో ఆయన 2 నెలల మట్టి, అప్పుడే ఈ పోలీసు అధికారి గారు వీళ్ళకి వ్యతిరేకమయ్యాడు. నిజంగా ఇక్కడ ఎలా ఉందంటే మనకు చెప్తాం కదా చాలామంది, దొంగ అని అరిచినట్టుగా ఎవరైతే ఈ 14 నెలల మట్టి కోట్లాది రూపాయలు వసూలు చేశారో ఇవాళ దీని అంతటికీ కారణం అని చెప్పి ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆ వ్యక్తి ఎవరన్నది ప్రజలను అడిగితే చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా, ఎందుకంటే వచ్చిన ఆరోపణలు ఆ డిఎస్పీ గారి మీద ఆరోపణ చేసినప్పుడు 1 సైడెడ్గా వాళ్ళ మాట వినేసి గబుక్కుని నమ్మి డిఎస్పీ గారి మీద చర్యలు తీసుకోమని అనకుండా విచారణ జరపండి, ఎంక్వైరీ చేయండి, వాస్తవాలు తెలియజేయండి అని చెప్పడం అనేది చాలా మెచ్యూర్డ్ పాలిటిక్స్ అని చెప్పచ్చు మనం. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి చిన్న విజ్ఞప్తి ఏంటంటే, పోలీస్ ఎంక్వైరీ అవసరం లేదు సార్. భీమవరం ప్రజలను అడిగితే కనుక, కూటమికి సంబంధించిన కార్యకర్తలని నాయకుల్ని అడిగితే కనుక ఇక్కడ జరుగుతున్న అవినీతి భోగతం అంతా కూడా బయటపడుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే
దొంగలే వచ్చి దొంగ దొంగ అని అరుస్తుంటే కనుక అసలు దొంగ ఎవరో తెలుసుకోవడానికే ఆయనకి ఒక్క నిమిషం కూడా పట్టదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వాళ్ళ మీద, ప్రజా జీవితంలో ఉండి అవినీతికి పాల్పడుతున్న వాళ్ళని జాగ్రత్తగా గమనించండి.